కడప జిల్లా నందలూరులో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. దిగువ వీధికి చెందిన ఫాతిమా జాకీర్ చిన్న కుమార్తె జైనాబ్ గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దుండగులు పాపతో పాటు వారి సెల్ ఫోన్ తీసుకెళ్లారు. ఆ చరవాణి నుండి ఫోన్ చేసి 20 లక్షల నగదు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పాపకు ప్రమాదం తలపెడతామని హెచ్చరించారు. పోలీసులకు విషయం తెలియడంతో విచారించారు. దంపతులు కొంతమంది అనుమానితుల పేర్లు చెప్పగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు సజ్జాద్. మా తమ్ముడు జాకీర్ కూతురు జైనబ్ 4 సంవత్సరాల పాప నిన్న రాత్రి నుంచి మిస్సింగ్లో ఉంది. ఎవరో ఇంటికాడి నుంచే నిద్రపోతా ఉంటే ఎత్తుకొని పోయినారు. పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు కూడా మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి నాగరాజు చెప్పండి, పాపను కిడ్నాప్ చేసి 20 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరి తల్లిదండ్రులు? ఇలా ఇది రాత్రి నిద్రపోయే సమయంలో జరిగినందున ఫలానా కూడా వాళ్ళ కుటుంబీకులు కూడా ఎవరు అంచనాకు రాలేకపోతున్నారు. అయితే పోలీసులు అయితే ముమ్మరంగా ఈ విషయం అర్ధరాత్రి సమాచారం తెలుసుకున్న వెంటనే విచారణ చేపట్టినప్పటికీ తెల్లవారిన తర్వాత 20 లక్షలు డిమాండ్ చేసి 20 లక్షలు ఇస్తే బాలికను క్షేమంగా వదిలిపెడతామని చెప్పేసి ఆగంతకులు ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు ఆ ఫోన్ ఆధారంగా ఇప్పుడు విచారణ చేపడుతున్నారు. మరి కొన్ని గంటల్లో కూడా పట్టుకుంటామని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరగడంతో తల్లిదండ్రులకు కూడా ఎవరై ఉంటుంది అన్నది కూడా వారు కూడా అంచనాకు రాలేకపోతున్నారు. రైట్, మరి పోలీసులు ఏ దిశగా విచారణ చేస్తున్నారు నాగరాజు? రాత్రి నుంచి కూడా స్థానికుల సమాచారం మేరకు విచారణ చేపట్టినప్పటికీ ఉదయం 20 లక్షలు డిమాండ్ చేయడంతో వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా కూడా పోలీసులు ముమ్మరంగా వీరి కోసం గాలిస్తున్నారు. సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో పాటు వారందరినీ కూడా అలర్ట్ చేసి ప్రత్యేకంగా వీరి కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయి మరి విచారణ చేపడుతున్నారు. మొత్తం మీద అయితే థ్యాంక్ యూ నాగరాజు.